హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది రాగి ముద్ద విత్ మటన్ కర్రీ అనమాట. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే వదిలిపెట్టరు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా మటన్ని శుభ్రంగా కోసుకొని కట్ చేసుకొని బాగా 3-4 సార్లు కడిగి గ్యాస్ పైన పెట్టుకోవాలన్నమాట. బాగా హైలో కానీ ఫ్లేమ్లో కానీ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్, 4 టమోటాలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా, వేసేసాను. అన్నీ వేసేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీయాలి. 10 మినిట్స్ తర్వాత తీస్తే మనకు సగం ఉడికేసే ఉంటాయండి. టమోటాలు సగం మగ్గిపోయి ఉంటాయి. మరలా మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. మళ్ళీ 10 మినిట్స్ తర్వాత చూస్తే అండి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి 3 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్ల కారం వేసి బాగా అడుగు నుంచి బాగా కలిదిప్పాలన్నమాట. బాగా కలిదిప్పి దాంట్లోకి ఒక 4 గరిటెల ఆయిల్ పడుతుందండి. 4 గరిటెల ఆయిల్ వేసి బాగా అడుగు నుంచి బాగా కలిదిప్పాలన్నమాట. బాగా కలియతిప్పి దాంట్లోకి మనం ఇప్పుడు రాగి ముద్ద చేసుకుంటున్నాం కదా, రాగి ముద్దలోకి కొద్దిగా చారుగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట. ఇప్పుడు దాంట్లోకి మనం ఎంత వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ పోసేసే, దానికంటే ఎక్కువే పోయాలి. మనకి ఉడికి మగ్గి చేసేలేకే దగ్గర పడేలేకే సరిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ ఎక్స్ట్రానే పోసుకొని బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఉడకనిచ్చి కొంతసేపు ఒక 10 నిమిషాలు ఆగి చూస్తే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోనికి గరం మసాలా హాఫ్ ప్యాకెట్ గరం మసాలా వేసేసుకొని బాగా అడుగు నుంచి బాగా కలిదిప్పాలండి. గరం మసాలా వేసేసాను కదా, అడుగు నుంచి బాగా కలిదిప్పి మరలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూస్తున్నారు కదా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకు బాగా దగ్గర పడిపోయి ఉంటుందండి. ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకు కావాల్సింది రాగి ముద్ద కదా. రాగి ముద్ద కోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఒక గ్లాసుడు పిండికి ఒక గ్లాసున్నర వాటర్ తీసుకుంటాం అనమాట. గ్లాసున్నర వాటర్ తీసుకొని ఆ నూనెలో వేసేయాలన్నమాట. ఆ ప్యాన్లో వేసేసేసి దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి తెరులుతుందన్నమాట. తెరిలినప్పుడు ఒక గ్లాస్ పిండిని తీసుకోవాలి. అక్కడ చూసారు కదా, నేను ఒక గ్లాస్ పిండి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను అనమాట. మీరు ఏదైనా సరే ఒక కప్పు తీసుకుంటే కప్పున్నర వాటర్ తీసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. ఒక్కసారి ట్రై చేయండి. మా ఇంట్లో ఎక్కువ శాతం మేము రాగి ముద్ద తింటామండి. బలం కూడా, కండరాలకి ఎముకలకి అన్నిటికీ చాలా బలం అండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం అన్నంతో ఏం చేసుకోవట్లేదండి, ఉట్టి రాగి పిండితోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా బలం వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఉడుకుతున్నట్లు చూస్తుంటే కనిపిస్తుంది, చూసారా, ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఉడికేదాన్ని మనం గరిటెతోటి స్ప్రెడ్ చేయాలన్నమాట. పిండిని స్ప్రెడ్ చేస్తే బాగా ఉడుకుతుందన్నమాట. ఉడికినప్పుడు మనం గరిటె తీసుకొని బాగా మెదపాలన్నమాట. బాగా మెదుపుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మనకి ఉండలు లేకుండా బాగా మెదుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నానో, అలా తిప్పేసేయాలన్నమాట ఉండలు లేకుండా. మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టేసేసి బాగా మెదుపుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా తిప్పుతున్నానో. ఉండ రాకూడదు అనమాట. ఉండ వస్తే కడుపు నొప్పి వస్తుందండి. ఉండ రాకుండా మనం బాగా కలిదిప్పాలన్నమాట. అట్ల కాడల్లాంటివి తీసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఉండ రాకూడదు అసలు. ఉండొస్తే టేస్ట్ బాగోదండి. పిండిగా తగులుతూ ఉంటుంది. ఉండ రాకుండా మనం బాగా కలిదిప్పేసేయాలన్నమాట. కలిదిప్పేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ రాగి పిండి చేసుకుని సంగటి ముద్ద చేసుకున్నాం కదండి,
ఒక్కొక్కరు తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఆ బౌల్లో వేసి మనం ఆయిల్ మన చేతికి కూడా ఆయిల్ పూసుకుంటే మన చేతికి కూడా అంటదండి. ఆయిల్ పూసుకొని ఆ రాగి ముద్ద ఒకటి తీసుకొని ఆ బౌల్లో వేసుకొని బాగా షేక్ చేయాలన్నమాట. చూసారు కదా నేను ఎలా చేస్తున్నానో. అలా షేక్ చేసామంటే మనకి రౌండ్ వస్తుంది అన్నమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ముద్ద అయితే సరిపోతుందండి. చూసారు కదా, అలా రౌండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే వదిలిపెట్టరు. ఆదివారం సండే మీరు ఇదే చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. 3 ముద్దలు అవుతాయండి. ఒక గ్లాస్ పిండికి మనకు 3 ముద్దలు అవుతాయి. మా ఇంట్లో నేను, మా చిన్నమ్మాయి, మా హస్బెండ్ తప్ప ఎవరు తినరండి. మా పెద్దమ్మాయి అసలు పట్టుకోదు. అందుకని చెప్పి మా పెద్దమ్మాయికి వండను ఎప్పుడు. మేము ముగ్గురికే వండుకుంటాను. అందుకని మాకైతే ఒక గ్లాస్ సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రా మీ ఇంట్లో అందరు తినే మాట అయితే ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సండే స్పెషల్ అండి. వైట్ రైస్, మటన్ కర్రీ, పెరుగు, రాగి ముద్దండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.